అందరికీ నమస్కారం. ఈరోజు నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకు అనంటే బాలకాండ అని చెప్పి అయోధ్యాకాండానికి నాకు కొంత సమయం పట్టింది. చాలా రోజులు అయ్యింది. ఈ చాలా రోజులు అవ్వడం వల్ల నా విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళంతా నాకు ఫోన్ చేసి మేడం రెండో భాగం అంటే మిగిలిన 5 కాండలు పెట్టండి, మాకు ఒకేసారి మేము వింటాము అని నాకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను మానేసి ఇంటి దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర ఉన్నా కదా అని వీడియోస్ చేస్తున్నాను. కానీ నేను వదిలేసినా కూడా పిల్లలు నా కోసం ఫోన్ చేశారు చూడండి. నాకు నా వీడియో చూసి ఫోన్ చేశారు. నాకు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. సరే, ఈరోజు అయోధ్యకాండం చెప్పుకుందాం. ఇప్పుడు మనము బాలకాండము అయిపోయింది. బాల అంటే పిల్లలు, బాల్యము అని అర్థం. బాలకాండము అని పేరు వినగానే ఆ కాండంలో ఏం జరిగింది అనేది మనకి మనసులో స్ఫురించాలి. అట్లయితేనే 6 కాండాలలో ఏమేం జరిగింది అనేది తెలిస్తే నువ్వు సమాధానాలు రాయడానికి సులభంగా ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు. అసలు ఏ కాండంలో ఏముందో అని తెలియకపోతే జవాబు రాయడం కష్టం. కాబట్టి బాలకాండం అనగానే ఇప్పుడు బాలకాండంలో ఏం జరిగింది అంటే దశరథ మహారాజు ఆయన యజ్ఞాలు 2, అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి యాగం 2 యజ్ఞాలు చేయడం వల్ల పుత్రులే 4 సంతానం కలిగింది. పుత్ర సంతానం కలిగింది. 3 భార్యలు, దశరథ మహారాజుకి 3 భార్యలు, 4 కొడుకులు. ఆ తర్వాత ఆ సంతానాన్ని అల్లారు ముద్దుగా పెంచుకొని అన్ని విద్యలని నేర్పించిండు. వాళ్ళు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, విశ్వామిత్రుడు వచ్చి యజ్ఞం కోసం రాముడిని తీసుకొని అడవికి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత ఆయన యాగ సంరక్షణలో తాటకి, సుబాహు అనే 2 రాక్షసులని రాముడు సంహరించిండు. మారీచుడు 7 సముద్రాలు దాటి వెళ్ళిపోయిండు. ఇది మొట్టమొదటగా రాముడు అడవి ప్రయాణం చేసి చంపిన రాక్షసులు ఎవరు అని అంటే తాటకి, సుబాహు. ఇక్కడితో రాక్షస సంహారం ప్రారంభం. ఈ 2 చంపిన తర్వాత యజ్ఞం పూర్తయినాక ఇంకేమైంది, మళ్ళీ మిథిలా నగరంలోకి ప్రవేశిస్తారు. మిథిలా నగరానికి వెళ్ళిన తర్వాత అక్కడ శివధనస్సు ఉంటుంది. అది రాముడు ఎత్తుతాడు. ఎత్తగానే అది పల్లున కింద పడి విరిగిపోతుంది. ఆ విల్లుని ఎవరైతే ఎక్కువ పెడితే వాళ్ళకి సీతాదేవిని ఇచ్చి కళ్యాణం చేస్తా అనేసి జనక మహారాజు నిర్ణయం చేసుకుంటాడు. ఇక్కడ రాముడు వెళ్ళిండు, విల్లు ఎత్తిండు కాబట్టి సీతాదేవిని రాముడికి ఇచ్చి కళ్యాణం చేయడానికి నిశ్చయించుకుంటాడు. ఆయన 2 కూతుర్లు, తమ్ముడు 2 కూతుర్లని ఈ రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించి దశరథ మహారాజుకి కబురు పెడితే అందరూ వచ్చి ఈ 4కి కళ్యాణం వైభవంగా జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళంతా అయోధ్యకి ప్రయాణమైనాక పరశురాముడు 21 సారి భూప్రదక్షిణ చేసి క్షత్రియులందరినీ అంటే రాజులు అనే వాళ్ళని ఇంకా ఆయన చంపేసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ రాముడికి ఎదురైన తర్వాత నా వైష్ణవ ధనస్సుని ఎక్కువ పెడితే నేను ఒప్పుకుంటా, క్షత్రియులను చంపను అని చెప్తే అది వైష్ణవుడు విష్ణువే కదా, దశావతారాలలో ఒక అవతారం రామావతారం. ఆ వైష్ణవ ఆయన విల్లుని ఆయన ఎక్కువ పెట్టలేడా, ఎత్తిండు. అప్పుడు పరశురాముడు తిరిగి మహేంద్రగిరి పర్వతానికి ఓడిపోయిన అంటే ఇప్పటి నుంచి చంపను అని చెప్పి ఒప్పుకొని వెళ్ళిపోతాడు. ఇది బాలకాండ. ఇప్పుడు వివాహాలు అయిపోయినాయి. వీళ్ళు అయోధ్యకు రామలక్ష్మణులు వచ్చారు. భరత శత్రుఘ్నులు మాత్రం అమ్మమ్మ గారింటికి మేనమామతో వెళ్ళిపోయారు. ఆ తర్వాత అది బాలకాండ. పుట్టడం, పెరగడం, పెళ్లి చేసుకోవడం. తర్వాత అయోధ్యకాండ. ఇది అయోధ్య నగరంలో జరిగే భాగం. ఏమేం జరిగింది, ఇక పెళ్ళయింది కదా, పెళ్ళయింది అంటే రాముడు పెద్దవాడైనట్టే కదా. కాబట్టి దశరథ మహారాజు అప్పటికే చాలా వయసు మీద పడి ఉన్నాడు. ఆ ఏజ్ పెరిగిన వయోవృద్ధుడు అవుతున్నాడు. కాబట్టి ఏమనుకున్నాడు అంటే నా రాముడు, అసలు రాముడికి ఉన్న గుణాలేంటి, కోపం, అసూయ, గర్వం లేనివాడు, అందం ఉన్నవాడు, శరణొచ్చిన వాళ్ళని కాపాడేవాడు, రక్షించేవాడు, ఇతరుల సంపదకి అసూయ పడనివాడు, నాకు లేదు వాడికి ఉంది అనకుండా. అన్నిటికన్నా ముఖ్యం మనిషికి సోమరితనం అనేది ఉండకూడదు. సోమరితనం లేనివాడు,
అందం ఉన్నవాడు, అసూయ లేనివాడు, సద్గుణాల రాశి రాముడు. మానవులను, జంతువులను, పక్షులను, చెట్లను అన్నింటినీ సమాన దృష్టితో చూసేవాడు, స్థిత ప్రజ్ఞుడు. సంతోషానికి పొంగిపోవడం, దుఃఖానికి పడడం అనేవి రాముడి దగ్గర లేవు. ఇన్ని గుణాలు కలిగిన నా రాముణ్ణి అని దశరథ మహారాజు అనుకుంటాడు. నా రాముడికి పట్టాభిషేకం చేయాలి అంటే పట్టాభిషేకం చేయడం వల్ల ఆయన రాజుగా గుర్తించబడతాడు. కాబట్టి రాముడి పట్టాభిషేకం చేయాలి అని ఆయన రాముడి పైన విపరీతమైన ప్రేమ. మనం చూడండి, మన పిల్లలు ఏం చేసినా కూడా మనం సంతోషపడుతూనే ఉంటాం. చిన్నప్పుడు చూడండి, ఎంత అల్లరి చేసినా కూడా ఒక మాట తిట్టినా తీసుకొని ఎత్తుకొని ముద్దు చేస్తాం, అవునా? పెద్దగైన తర్వాత కూడా అందరూ అంటారు మీ పిల్లలు ఇట్లా, మీ పిల్లలు ఇట్లా అన్నా కూడా మన పిల్లలు మాత్రం మనకి నచ్చుతారు. అట్లనే ఇంకా మళ్ళీ మనం మామూలుగా ఉంటేనే మన అమ్మకి నచ్చినప్పుడు ఇన్ని సద్గుణాలు కలిగిన రాముని దశరథ మహారాజు ఇంకెంత బాగా చూసుకుంటాడు, అంతే కదా? కాబట్టి నా రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకొని ఆయన రాజ్యసభలోకి వచ్చిన తర్వాత అందరి ముందు, అంటే పండితులు ఉంటారు అక్కడ, శ్రేష్ఠులు పెద్దవాళ్ళు ఉంటారు, మునులు, రాజులు, ప్రజలు, ఇంకా చుట్టాలు, బంధువులు అందరూ ఉన్న సమక్షంలో ఆయన మనసులో ఉన్న కోరికని అందరి ముందు పెట్టిండు. ఎవరు? దశరథ మహారాజు. ఏమని? రామునికి పట్టాభిషేకం చేయాలి అని నేను నిర్ణయించుకున్నా. ఇది మీ అందరికీ నచ్చితే చెప్పండి. అందరికీ ఆమోదమేనా, లేదా రాముణ్ణి కాక ఇంకెవరైనా ఉంటే మీరే సూచించండి. ఇంకెవరు అంటే ఇంకా ముగ్గురు ఉన్నారు కదా, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. రాముడు తీసేస్తే ముగ్గురు ఉంటారు కదా, అట్లా అడిగిండు అన్నట్టు దశరథ మహారాజు సభలో. అప్పుడు అందరూ ఆశీర్వదించారు. ఏమని? రాముడే మాకు యువరాజే, పట్టాభిషేకం చేయండి, రాముడిని మేము రాజుగా అంగీకరిస్తున్నామని అందరూ ఆశీర్వదించారు. అంటే ఆమోదించారు, ఒప్పుకున్నారు, ఆశీర్వాదం కూడా ఇచ్చేశారు. మరి ఏమైతుంది తర్వాత? రాముడికి పట్టాభిషేకం ఏర్పాట్లు ఘనంగా వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో ఘనంగా నగరం అంతా అలంకరించుకుంటుంది. మనం ఇట్లా ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే రెడీ అయినట్టు ఇల్లుని రెడీ చేస్తాం కదా, అట్లా నగరం అంతా అలంకరణతో ఉంది. దశరథ మహారాజు ప్రజలంతా అందరూ ఒప్పుకున్నారు కదా అని రాముణ్ణి సింహాసనం మీద, బంగారు సింహాసనం అది, దాని మీద కూర్చోబెట్టి, రామ ఇప్పటి వరకు నీకున్న గుణాలన్నీ ఉన్నాయి, వీటికి తోడు నువ్వు ఇంకా వినయవంతుడివి కావాలి, జితేంద్రియుడివి కావాలి, ఇంకా నువ్వు వినయంగా ఉండాలి. అంటే ఎంత వినయంగా ఉంటే నువ్వు అంత ఎదుగుతావు. ఒక రాజుకి వినయం కూడా ఉండాలి, వినే ఓపిక ఉండాలి, అన్ని సమర్థతను ఇంకా పెంచుకోవాలి. ఇప్పుడు మనం ఉంటున్నాం, తిని ఉండడానికి సరిపోతాం. కానీ రాజు అన్నప్పుడు ఏమవుతుంది? ప్రజల సమస్యలన్నీ తీర్చాల్సిన బాధ్యత కూడా రాజుది. కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువగా శక్తివంతుడివి కావాలి అనేసి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన ఆశీర్వదించి, నీకు రేపు యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్తాడు. అప్పుడు దానికి రాముడు మరీ పొంగిపోడు. రాముడి దగ్గర స్థిత ప్రజ్ఞత అనే లక్షణం ఉంది. సంతోషానికి పొంగడం, దుఃఖానికి బాధపడడం అనేది రాముడిలో లేదు. అలా చిరునవ్వు నవ్వి సంతోషపడతాడు. ఆ తర్వాత దశరథ మహారాజు కౌసల్య మందిరానికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అంటాడు. అనగానే రాముడు కౌసల్య మాత, వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనం, ముగ్గురికి కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఎవరి భవనం వాళ్ళకే ఉంటుంది. అంటే ఎవరి ఇల్లు వాళ్ళకే ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆమె కూడా సంతోషంగానే ఉంటుంది. చెప్తాడు దశరథ మహారాజు, ఇప్పటి నుండి మీరు ఉపవాస దీక్షని చేయాలి అని. అంటే ఏదైనా పూజ చేయాలి అంటే చూడండి, మన ఇంట్లో వ్రతం ఉంది అంటే మనం పొద్దున్న నుంచి నోట్లో నీళ్ళు కూడా పోయారు ఒక్కొక్కరు. ఎందుకు? ఏమీ తినకుండా ఉపవాసంతో ఉండి పూజ చేయాలి అన్నట్టు. ఇక్కడ కూడా పట్టాభిషేకం కాబట్టి రేపు ఇవాళ నుంచే నువ్వు ఉపవాస దీక్షని ప్రారంభించు అని చెప్తే రాముడు, సీత ఉపవాస దీక్షలో ఉండి కౌసల్య మాత దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు.
తీసుకున్న తర్వాత ఆమె ఆశీర్వదిస్తుంది. కొడుకు రాజు అవుతున్నాడు అంటే తల్లికి ఆనందమే కదా, కాబట్టి ఆమె కూడా ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత ఇది దశరథ మహారాజు కైకేయి మాత ఆమె భవనానికి వెళ్ళక ముందే, ఇంకా తర్వాత ఆయన ఎక్కడికి వస్తాడు, ఆ తర్వాత కైకేయి ఆమె భవనంలో ఉంటుంది. ఆమె దాసి, అరణపు దాసి అంటే ఆమెకు పెళ్ళితో పాటు పెళ్ళైనప్పుడు మనకు కట్నం ఇస్తారు కదా ఆడపిల్లకి, అట్లా ఈ దాసిని ఇచ్చారు. ఆ దాసి పేరే మంతర. ఈ మంతర పరిగెత్తుకుంటా పోయి అమ్మ అమ్మ ఈ కైకేయికి చెప్తుంది. అంటే అక్కడ ఏం జరిగినా ఈమె ఈ అమ్మగారింటి నుండి వచ్చిన పని మనిషి కదా, అన్నీ మాకు చేరవేస్తుంది అన్నట్టు. వస్తుంది అమ్మ అమ్మ అని పరిగెత్తుకుంటూ వచ్చి కైకేయి మాతకి చెప్తుంది. ఏమని, దశరథ మహారాజు శ్రీరాముని రాజుగా చేయడానికి రేపు యువరాజ పట్టాభిషేకం ఉంది, పట్టాభిషేకం చేయడానికి సిద్ధమైన నగరం అంతా అలంకరించుకుంటుంది, బయట పనులన్నీ జరిగిపోతున్నాయి అమ్మ అని చెప్తే ఆమె కూడా అంతే సంతోషపడుతుంది. ఈమె చెప్పే మాటకి కైకేయి కూడా అంత సంతోషపడుతుంది, రాముడికి పట్టాభిషేకమా అని. ఎందుకంటే ఆమె భరతుడి కన్నా ఎక్కువగా రాముడిని సేవించింది. అంటే రాముడికి సేవలు చేసుకుంది. రాముడి తర్వాతనే తన సొంత కొడుకైన భరతుడిని చూసింది ఆమె. అంటే అంత ఇష్టంగా రాముడిని ప్రేమించింది కైకేయి, ఇష్టంగా పెంచింది, పెద్ద చేసింది. కాబట్టి రాముడికి పట్టాభిషేకం అనగానే ఈమె మనసులో ఏ కల్మషము లేదు. నా రాముడికి పట్టాభిషేకమా అని ఆమె కూడా సంతోషంగానే ఉంటుంది. కానీ చెప్పుడు మాటలు చేటు అన్నట్టు ఈమె ఉంది కదా మందర చెప్తుంది, అమ్మ నీకేమైనా తలకాయ పనిచేస్తుందా, నువ్వు రాముడు రాజు అవుతున్నాడంటే నువ్వెందుకు సంతోషపడుతున్నావు, రాముడు రాజు అయితే కౌసల్యాదేవి రాజమాత అవుతుంది, రేపు రాముడికి పుట్టే సంతానమే రాజు అవుతారు, మరి నీ భరతుడు ఎప్పుడు రాజు అవుతాడు అని ఆమె ఒక మాట చెప్తుంది. చెప్పగానే ఆలోచిస్తుంది. అట్లా ఒక మాటతో సరిపోదు, ఇంకా ఎక్కి నువ్వు కూడా రేపటి నుంచి, నేను నీకు దాసిని కదమ్మా, రేపటి నుంచి నువ్వు కూడా కౌసల్యాదేవికి నువ్వు కూడా దాసిగానే ఉంటావు, నేను చిన్న దాసిని, నువ్వు పెద్ద దాసివి అని ఇట్లా లేనిపోయివన్నీ చెప్పేసే వరకు సంతోషంతో ఉన్న కైకేయి మనసులో ఈ చెడ్డ ఈమె చెప్పిన ఆలోచన ఆమె కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. కానీ ఏం చేయాలో ఆమెకి, అంటే ఆమె కన్నింగా నిజంగానే ముందు నుండి మనసంతా కన్నింగా ఆలోచనలు చేసేది ఉంటే వెంటనే ఆలోచించేది కైకేయి. కానీ ఆమెకి ఏం ఆలోచన రాలే. ఈమె చెప్పింది కాబట్టి ఈమెనే, మరి నన్ను ఏం చేయమంటావు, ఇది ఎట్లా చెడగొట్టమంటావు అనేసి మంతరని అడుగుతుంది. అప్పుడు మంతర అంటది, అమ్మ నీకు 2 వరాలు ఇచ్చిండు దశరథ మహారాజు, యుద్ధం జరిగేటప్పుడు నీకు 2 వరాలు ఇచ్చిండు. ఆ 2 వరాలు నువ్వు మర్చిపోయినావా, అవి ఇప్పుడు అడుగు. ఆ 2 వరాలలోనే ఒకటి భరతుడికి పట్టాభిషేకం చేయమని అడుగు అనేసి ఇది ఈమె గుర్తుకు చేస్తుంది. అప్పటి వరకు ఈమెకు 2 వరాలు దశరథుడు ఇచ్చిండన్న విషయాన్ని కూడా కైకేయి మర్చిపోతుంది. అందుకే చెడగొట్టే వాళ్ళు ఇప్పుడు కూడా మన దగ్గర చూడండి, మనం ఒకటి అనుకుంటాం ఇంటి దగ్గర, పక్కింటి ఆమె వచ్చి ఇంకో 10 చెప్పే వరకు మనం అనుకున్నది పక్కకు పోతుంది, ఆమె చెప్పేది మనకి ఎక్కిపోతుంది. కాబట్టి చెప్పుడు మాటలు చేటు అనేది ఈ రామాయణంలో జరిగింది కూడా వాస్తవంగా. అప్పుడు కైకేయికి చెప్తుంది కదా, చెప్పిన తర్వాత ఇక ఆమె ఆలోచించుకుంటుంది వెంటనే. అప్పుడే దశరథ మహారాజుకి నిజంగా కూడా 3 భార్యలలో ఎక్కువగా ఇష్టపడేది కైకేయిని. ఆ కైకేయి దగ్గరికి వస్తుంటాడు ఆయన సభ నుంచి. సరాసరి వచ్చేలోపే ఈ గందరగోళం అంతా జరిగిపోతుంది. ఆయన వచ్చేలోపు ఏం చేస్తుంది, కోపగృహం అంటే వీళ్ళకి మందిరాలలో ఏడుపు వస్తే కూడా ఒక రూమ్ ఉంటుంది, నల్ల బట్టలు కట్టుకొని చీకట్ల ఆభరణాలన్నీ తీసేసి బాధ తప్త హృదయాలతో, అంటే బాధతో పోయి ఆ రూమ్లో కూర్చుంటారు అన్నట్టు. అందులో పోయి ఆమె కోపగృహంలోకి పోయి ఇక అలిగి పడుకుంటుంది. దశరథ మహారాజు పోయి పిలుస్తూ ఉంటాడు. కైక అంటే ఆమె కుయ్యి ఏం చెప్పదు, ఆమె ఏమీ పలకదు. దగ్గరికి వెళ్ళి ఏమైంది ఇట్లా ఉన్నావు అని అడిగితే అప్పుడు ముందు మీరు నాకు మాట ఇవ్వండి. అందుకే ముందు మనకు కూడా ఎవరన్నా మాటి అంటే ఇవ్వద్దు, విషయం ఏందో తెలుసుకున్నాక చేస్తా చేయను అని తెలుసుకొని మాట ఇవ్వాలి. ఎప్పుడైనా మాట అనేది ముందు ఇవ్వకూడదు. ఇస్తే ఆ తర్వాత ఏమడుగుతారో తెలియదు కదా. కాబట్టి దశరథ మహారాజు ఈమె ఇంతలా అడుగుతుందని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే.
ఎందుకు అంటే కైకేయి నిజంగా మంచి ఆవిడ. మరి మా రాణి మంచిదని తెలుసు, ఇంత ప్రాణాంతకమైన కోరికలు కోరుతుందని ఆయన కూడా అనుకోలేదు. కాబట్టి మాట ఇవ్వు, రాముడి మీద ఒట్టేయి అని చెప్తుంది. వేస్తాడు, ఎందుకంటే ఆయన సంతోషం వార్తతో వచ్చిండు కదా, సంతోష విషయంతో వచ్చిన సంతోషంలో ఒట్టే అనగానే ఒట్టేస్తాడు. ఒట్టేసిన తర్వాత ఏంటి నీ కోరికలు అని అడిగితే అప్పుడు చెప్తుంది ఏమని, రాముడు మొదటి 2 వారాలలో మొదటి చూడండి, రాముడు నారచీరలు జింక చర్మం ధరించి జటధారి అయి దండకారణ్యంలో 14 సంవత్సరాలు తాపస వృత్తిలో ఉండాలి. తాపస వృత్తి అంటే తపస్సు చేసుకునే వృత్తి, పని. ఇంకా ఆయన అడవిలో పోయి కూడా చెట్లను నరికేసి ఇల్లు కట్టేసి ప్రజలందరినీ వెంట పెట్టుకొని ఆడ వ్యవసాయం చేసి 14 సంవత్సరాలు ఏ పని పాట లేకుండా ఉండలేరు కదా. మరి ఏదో ఒకటి పెట్టుకుంటారు, ఏదో ఒక వ్యాపకం, ఏదో ఒక పని పెట్టుకుంటారు. కాబట్టి ఏం చెప్తుంది, తాపస వృత్తిలో, తపస్సు చేసుకునే పనిలో. తపస్సు చేసే వాళ్ళని సినిమాలో చూస్తాం, ఋషులు తపస్సు చేసే వాళ్ళకి ఏమీ అవసరాలు ఉండవు. లేవాలి, తపస్సు చేయాలి, ఇంకా ఒకసారి తినడం, భోజనాలు, నీళ్ళు కూడా మానేసి తపస్సే చేస్తుంటారు. అదే చెప్పింది ఆమె. నారచీరలు ధరించి జింక చర్మాన్ని చుట్టుకొని, నారచీరలు, కాటన్ వస్తువులు. రాజు అన్నప్పుడు పట్టు చీరలు, ఆభరణాలు. ఇక్కడ చీర అంటే మగవాళ్ళు చీర ఎలా కట్టుకుంటారు అనుకుంటారు. కానీ ఒకప్పుడు వీళ్ళు కూడా, మీరు రాజులు పాత సినిమాలు చూడండి, కర్ణ, దానవీర శూరకర్ణ, ఇట్లా రాజులు వస్తుంటే వెనకాల ఇంత పొడుగు, మరొక 2 పట్టుకుంటారు, అంత పొడుగు ఉంటుంది. దాన్ని కోక అన్నారు, కోక చీర అని. అది ఇప్పుడు ఏమైంది, మగవాళ్ళకి అసలు ఎవరైనా పంచ కట్టుకుంటారా, ప్యాంట్ షర్ట్ వేస్తారు, ఆడవాళ్ళు చీరలు కడుతున్నారు. కాబట్టి ఈ కోక చీర అనేది అది. అప్పుడు ఆడ మగ 2 కట్టుకునేది. అందరివి పొడవు ఉండేవి, అందరివి పెద్ద పెద్ద మీటర్లు, ఇంత పొడుగు ఉండేది, 5-6 మీటర్లు ఉండేది. కోక కూడా ఇట్లా కట్టుకొని ఇట్లా వేసి అంత పొడుగు ఉంటే వెనకాల 2 పట్టుకునేది, 2-4 పట్టుకొని వచ్చేది. అది కోక. మరి ఈయన కూడా నార చీరలని ధరించాలి రాముడు అని చెప్తున్నాడు. అప్పుడు చీరలు 2 కట్టేవాళ్ళు. ఆ నార చీరలు కట్టుకొని కాటన్ వస్త్రాలు, జింక చర్మాన్ని ధరించి జటధారి అయ్యి, జింక చర్మాన్ని పైన దాని కింద ఇట్లా మొత్తానికి ఇట్లా కట్టుకొని జింక చర్మాన్ని పెట్టుకొని ఉండాలి. జటధారి అంటే జడ కూడా దువ్వుకోవద్దు, మర్రిపాలు నెత్తికి పెడితే అది ఎంట్లు అంటారు, మీరు చూసి ఉంటారు. బాగా చెరుగట్టుకు పోతే నెత్తి ఇంతరావు కట్టుతున్న వాళ్ళు ఉంటారు చూడండి, అవి అట్లా జటధారి అంటే అవి. అంటే అట్లా కట్టించుకోవాలి నెత్తిని రాముడు. అంటే అందవిహీనంగా ఏ విధమైన సౌకర్యాలు లేకుండా ఆయన జీవించాలి. ఈమె కోరికలో కూడా చూడు, ఆయన ఎక్కడ సుఖపడతాడో, మంచి బట్టలు ఆభరణాలు వేసుకొని నెత్తి దూకొని స్నానం చేసుకొని ఎక్కడ రాముడు అడవిలో సుఖంగా ఉంటాడో అన్న ఉద్దేశంతో నార చీరలు, జింక చర్మం ఇవి కట్టుకొని ఉండాలి రాముడు తాపస వృత్తిలో అని చెప్తున్నది. 2వ వరం ఏంటి, భరతుడికి పట్టాభిషేకం. భరతుడికి పట్టాభిషేకం చేయాలి అని చెప్తున్నది. ఈ 2 కోరికలు కోరుతుంది. చెప్పగానే దశరథుడి మనసు, గుండె అంతా పగిలిపోతుంది. అది ఆయన చెప్పాల్సింది ఏంది, రాముడి పట్టాభిషేకం అని వచ్చిండు, జరుగుతున్నది ఏంది, కోరుకున్న కోరికలు ఇవి. ఇంకా ఆయన అక్కడే కూలబడిపోతాడు. ఈమెనే సుమంత్రుడిని పిలిపిస్తుంది, కైకని కాళ్ళు పట్టుకుంటాడు, నీ కాళ్ళు మొక్కుతా, దండం పెడతా, నా రాముణ్ణి వదిలేయి, అడవికి పంపించమని చెప్పకు, రాముడు లేకపోతే నేను ఉండలేను, కైక నీ పాదాలు పట్టుకుంటా అని ఆమె కాళ్ళు పట్టుకుంటాడు దశరథ మహారాజు. అయినా కూడా కైక మనసు మార్చుకోదు. వెంటనే సుమంత్రుడిని పిలిపించి, సుమంత్రుడు ఎవరు అంటే మంత్రి. ఇప్పుడు మంత్రి రాజు ఒక్కడే రాడు, గృహాలలోకి వస్తే కూడా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఒక్కడు రాడు కదా, బయట సెక్యూరిటీ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా ఎక్కడైనా పోతే. అట్లా వీళ్ళ ఇంటికి వీళ్ళైనా కూడా మంత్రి ఉండాలి. వెనకాల గణాలంతా, బాడీగార్డ్స్ అంతా వస్తారు, వాళ్ళు బయట ఉంటారు, వీళ్ళొక్కరు లోపలికి వస్తారు అన్నట్టు. అట్లా సుమంత్రుడిని పిలిపించి కైకనే చెప్తుంది. ఇంకా దశరథుడికి నోట మాట రాదు, ఆయన ఆల్రెడీ పడిపోయింది కింద. ఇంకా ఆయన ఏం చెప్పలేక, ఏం ఆలోచించలేక, ఆయన మనసు హృదయం అంతా బరువెక్కి
కింద పడిపోయిండు. కైకి ఏం చేస్తుంది, సుమంత్రునికి రాముడిని తీసుకురాపో మహారాజు పిలుస్తున్నాడు అని చెప్తే వెంటనే వెళ్ళి సుమంత్రుడు రాముడిని తీసుకొని వస్తాడు. రాముడు వచ్చి అమ్మ నన్ను పిలిపించారంట అని అంటాడు కైకేయి దగ్గరకు వచ్చి. అంటే ఆమె ఏమంటుంది అంటే, నేను గతంలో మీ నాన్నగారు నాకు 2 వరాలు ఇచ్చారు, అవి నేను ఇప్పుడు అడిగినా కానీ అవి నిన్ను దృష్టిలో పెట్టుకొని మీ నాన్నగారు నాకు వరాలు ఇవ్వనంటున్నాడు అని అంటుంది. అంటే నన్ను దృష్టిలో పెట్టుకొని నాన్న వరాలు ఇవ్వకపోవడం ఏం లేదమ్మా, నాన్నగారి ఆజ్ఞ కోసం నేను ప్రాణాలైనా వదిలేస్తా, చనిపోవడానికి కూడా సిద్ధపడతా, ఇంతకీ ఆ వరాలు ఏంటో చెప్పు అని అంటే, మీ నాన్నగారి 2 వరాలను నేను అడిగినా ఆయన ఇచ్చాడు అని చెప్తాను. ఏ వరాలు అని అంటే, నువ్వు ఇట్లా నారచీరలు కట్టుకొని జింక చర్మం కట్టుకొని 14 సంవత్సరాల అరణ్యంలో ఉండాలి, భరతుడికి పట్టాభిషేకం చేయాలి అని చెప్తాది. అప్పుడు రాముడి ముఖంలో ఎలాంటి బాధ ఉండదు. దశరథుడు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం అని పొద్దుగాల చెప్తే, సాయంత్రానికల్లా కైకా నువ్వు అడవికి వెళ్తున్నావు అని చెప్పినప్పుడు అక్కడ దశరథుడు చెప్పినప్పుడు పొంగిపోలేదు, ఇక్కడ కైకేయి చెప్పినప్పుడు కుంగిపోలేదు. చిరునవ్వుతో భరతుడు అంటే నాకు ఇష్టమే అమ్మా, నన్ను ఒక మాట అడిగితే నేను కాదంటానా, నా ఇష్టపూర్వకంగా రాజుని చేసేవాడిని కదా అనేసి అదే ఒక మాట చెప్పి ఆమె దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని, నాన్న మాటని నేను కాదనను, నాన్న ఏం చేయమన్నా చేయడానికి సిద్ధమే అని చెప్తాడు. చెప్పి అక్కడి నుంచి పిలుస్తాడు నాన్నని. కానీ దశరథ మహారాజు పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అక్కడ అర్థమైపోయింది, ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు, ఆడ ఉన్నది కోపగృహము అర్థమైంది. నాన్న ఆశీర్వాదం తీసుకొని, కైకేయి ఆశీర్వాదం తీసుకొని, నువ్వు నన్ను అడవి పొమ్మన్నావు, నేను ఎందుకు చేయాలి పో, నీకు ఎందుకు మొక్కాలి పో అనకుండా ఆమె ఆశీర్వాదం కూడా తీసుకొని రాముడు అమ్మ దగ్గరకు వస్తాడు. కౌసల్యాదేవి దగ్గరకు వచ్చి చెప్తాడు, ఇట్లా అడవికి వెళ్ళమన్నాడు నాన్నగారు, నేను వెళ్తున్నా అని. అక్కడ అందరికీ అర్థమైపోతుంది కైకేయి కోరికలు ఇవే అనేసి. ఆమె ఇప్పుడు కౌసల్యాదేవి కూడా ఏమంటుంది, నేను వస్తా అడవికి అంటే, నువ్వు భర్తని వదిలి నాతో కొడుకు కోసం అడవికి రావడం ధర్మం కాదు, నువ్వు భర్త దగ్గరే ఉండాలమ్మా, నువ్వు నాన్నగారి దగ్గరే ఉండు అని చెప్తాడు. చెప్పిన తర్వాత అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆమెకు పెద్ద మద్ది చెట్టు కొట్టేస్తే ఎట్లా పడిపోతుందో, రాముడు అడవికి వెళ్తున్నా అనగానే కౌసల్యాదేవి గుండె కూడా అట్లా జారిపోతుంది, అంటే బాధ అవుతుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఆమె ఆశీర్వాదం తీసుకున్నాక సీతకి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత సీతాదేవి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ మళ్ళీ లక్ష్మణుడు కూడా అన్నా నేను వస్తా అంటాడు. వద్దు అన్నా కూడా లేదు నేను వస్తా, నీ వెంట నీ సేవే నాకు పరమ అవధి, అంతకు మించిన సేవ నాకు లేదు అని అంటే, ఇంకా సుమిత్రాదేవిని ఒప్పించి ఇంకా ఆమె ఇక లక్ష్మణుడు ఇద్దరిని ఒప్పించుకొని అందరు అక్కడ అయిపోయిన తర్వాత సుమిత్రాదేవి ఒకటే చెప్తుంది, రాముడిని దశరథుడిగా భావించు, సీతను నన్నుగా భావించు, అంటే అన్నని తండ్రిగా భావించు, వదినని అమ్మగా భావించు అని లక్ష్మణుడికి కొన్ని మంచి మాటలు చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది. ఆ తర్వాత సీత ఉన్న దగ్గరికి రాముడు వస్తాడు. రాముడు వచ్చి సీతకి చెప్తాడు, అయోధ్యలో నువ్వు ఎవరెవరితో 3 అత్తమ్మలు ఉన్నారు, నీకు మామయ్య ఉన్నాడు, ఇంత 3 మరుదులు ఉన్నాడు, నువ్వు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలో రాముడు వచ్చి సీతాదేవికి మంచి చెడులు చెప్తాడు. నేను ఉండను, నువ్వు ఇట్లా ఉండు అని. అప్పుడు సీతాదేవి ఏమంటుంది, నీవు లేని దగ్గర నాకు సర్వ సుఖాలు ఉన్నా ప్రయోజనం లేదు, కష్టమైన నష్టమైన నీతో పాటే నేను అడవికి వస్తా అంటది. అంటే వద్దు అని ఎంతో నచ్చ చెప్తాడు. కానీ సీతాదేవి మాత్రం రాముడి వెంట అడవికి నడిచింది. ఆ తర్వాత ఇంకా అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని నగరం దాటి పల్లకి ఎక్కి గుర్రపు బండ్లు ఎక్కి నగరం అంతా దాటి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రజలంతా నిన్న ఇదిగా నైట్ అయిపోయిన తెల్లారిగా వీళ్ళు అడవికి బయలుదేరితే నిన్న అంతా అందరూ పట్టాభిషేకానికి నగరం తయారైంది. పెళ్ళిళ్ళు ఎలా ఉంటుందో నగరం అట్లా తయారైంది. తర్వాత చావిళ్ళు ఎలా ఉంటుందో రాముడు వెళ్ళిపోతుంటే ప్రజలంతా ఏడుపుతో కనిపిస్తున్నారు. అక్కడ ఆ శోకంతో ఉన్నారు ప్రజలంతా. ఇంకా కొందరు బండి వెనకాల పడి పోతూనే ఉన్నారు.
చివరికి సాయంత్రం అయ్యే వరకు తమసా నది తీరంలో ఆగినారు. రామలక్ష్మణ సీత రథాన్ని ఆపుకున్నాక ప్రజలందరూ నిద్రపోయారు. వాళ్ళంతా తెల్లారేలోపు వాళ్ళు ముందే లేవగలని వాళ్ళకన్నా ముందే లేచేసి ఎవరు రాముడు లక్ష్మణుడు సీత సుమంత్రుడు కూడా ఇళ్లతో పాటే ఉన్నాడు. ఆ తమసా నది దాటి గంగా నది తీరంలో ఉన్న శృంగబేరపురం చేరుకుంటాడు. ఈ శృంగబేరపురంలో రాజు ఎవరు అని అంటే గుహుడు. ఈ గుహుడు వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తాడు. ఆ రోజు అంతా అక్కడ ఉంటారు. ఇక నైట్ సగం వరకు నడుచుకుంటూ పోతారు. సాయంత్రం అవుతుంది, అక్కడ ఆతిథ్యం తీసుకుంటారు. ఆ నైట్ అంతా శృంగబేరపురంలో ఉండి మరునాడు పొద్దున్నే గుహుడికి నాకు ఒక నావని ఏర్పాటు చేస్తే నేను ఆ నావలో అవతలికి వెళ్ళిపోతా అని రాముడు గుహుడిని కోరుతాడు. గుహుడు సరే అని ఒక నావని ఏర్పాటు చేస్తే ఆ నావలో ఎక్కి ఆ ముగ్గురు వెళ్ళిపోతే అక్కడి నుండి సుమంత్రుడు కూడా గుహుడు సుమంత్రుడు ఆయన రాజ్యానికి అయిన సుమంత్రుడు అయోధ్యకి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఈ గుహుడు దగ్గరికి శృంగబేరపురం వచ్చే వరకు సుమంత్రుడు కూడా ఉంటాడు. ఆ తర్వాత ఆ నావలో భరద్వాజ ఆశ్రమాన్ని చేరుకుంటాడు. అది ఎక్కడుంది అంటే గంగా యమున సంగమ ప్రదేశం. ఇది గంగా నది ఒడ్డునే శృంగబేరపురం ఉంది కదా, అది ఆనుకొని ఇంకోటి యమునా నది ఉంది. ఆ రెండింటి సంగమం అంటే ఆ కలిసే చోటులోనే ఇది ఉంది. ఇది భరద్వాజ ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళిరు. అక్కడ ఆ పూట అంతా అక్కడ ఉండి ఆయన దగ్గర ఆతిథ్యం స్వీకరించి మేము ఆయన చెప్తాడు ఇక్కడే ఉండు, బాగా ఉంది నా దగ్గరే, ఈ ఆశ్రమం దగ్గర ఎవరు లేరు కదా ఉండు అంటే లేదు అనేసి భరద్వాజ మహర్షిని సున్నితంగా తిరస్కరించి మేము ఎవరు లేని ప్రదేశంలో ఉండాలి, ఆ ప్రదేశం చూపించండి అంటే చిత్రకూటం అడవి పర్వతం. ఆ పర్వతం పైన ఋషులు దేవతలు మాత్రమే తపస్సు చేస్తారు, అక్కడ ఎవరు రారు అని అక్కడికి వెళ్ళమని దారి చూపిస్తాడు. ఇంకా అక్కడికి వెళ్తారు. చిత్రకూట పర్వతం వెళ్ళి నేరేడు కర్రలతో ఒక కుటీరాన్ని లక్ష్మణుడు కడతాడు. సాంప్రదాయ ప్రకారంగానే అందులోకి గృహప్రవేశాన్ని కానిస్తారు. ఆ విషయం అంతా ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అన్న విషయం అంతా గూఢాచారుల ద్వారా సుమంత్రుడు ఇంకా అక్కడే ఉంటాడు. ఇక్కడ గుహుడు ఉన్న దగ్గరనే ఉంటాడు. వీళ్ళు పోయి ఆ చిత్రకూటంలో ఇల్లు కట్టుకున్నారు అన్న సంగతి చెప్పిన తర్వాత సుమంత్రుడు రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇది రాముడిది. అక్కడ రాజ్యానికి వెళ్ళిన తర్వాత 2-3వ రోజుకే దశరథ మహారాజు దుఃఖంతో బాధతో ఆయనకు గుర్తుకొస్తుంది. ఏది శ్రవణ కుమారుడి కథ గుర్తొస్తుంది. శ్రవణ కుమారుడు తల్లిదండ్రులని కావడిలో పెట్టుకుంటాడు. ఇట్లా ఈ కావడిలో పెట్టుకొని వాళ్ళిద్దరికి కళ్ళు కనిపించవు. వృద్ధులు ఇంద అమ్మని నాన్నని పెట్టుకొని పోయి ఇలా మోస్తుంటాడు ఆయన. ఒకరోజు చీకటి సమయంలో నీళ్ళ కోసం అని ఆ కావడిని అక్కడ దించి శ్రవణ కుమారుడు పోయి నీళ్ళు ముంచుతూ ఉంటే ఆ శబ్దము చీకట్లో ఈయనకి దశరథ మహారాజుకి శబ్దవేది విద్య అనేది ఒకటి వచ్చు. శబ్దం ఎక్కడి నుంచి వస్తే అక్కడ బాణం వేసే విద్య శబ్దవేది విద్య. ఆ విద్య ఉండడం వల్ల ఆయన చీకట్లో కూడా పర్ఫెక్ట్గా బాణాలు వేసేవాడు. ఇక్కడ శ్రవణ కుమారుడు పోయి నీళ్ళు ముంచుతుంటే ఆ కుండలో ముంచుతున్న శబ్దానికి ఏదో జంతువు వచ్చి నీళ్లు తాగుతుందని బాణం వేస్తే అది శ్రవణ కుమారుడికి తగులుతుంది. ఆయన అక్కడికక్కడే దశరథ మహారాజు ఉరుకుతాడు. అక్కడ మనిషి కదా అమ్మా అన్న శబ్దం రాగానే పరిగెత్తి చూసేవారికి శ్రవణ కుమారుడు ఉంటాడు. ఈ శ్రవణ కుమారుడు చివరి దశలో ప్రాణం పోయే సమయంలో మా అమ్మ నాన్నకి నేను నీళ్లు తీసుకుపోతున్నా, వాళ్ళు ఎంత దాహంతో నా కోసం ఎదురు చూస్తారు, ఈ నీళ్ళని వాళ్ళకి చేర్చు అని చెప్పి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టినో చెప్పి చనిపోతాడు. దశరథ మహారాజు ఆ నీళ్ళని తీసుకొని బాధతో ఆ నీళ్ళని తీసుకొని వేరే వాళ్ళైతే ఇప్పుడైతే ఏం చేస్తారో ఎవరైనా చెప్పినామంటే కనబడకుండా వెళ్ళిపోతాం. మనం కనబడకుండా వెళ్ళిపోయినా మన వెనకాల సీసీ కెమెరాలు పెడతారు, మనం ఎక్కడున్నా దొరికించుకుంటారు. ఈ ఫోన్ ఒకటి ఉంది కదా సిగ్నల్ దొరికించుకోవడానికి, కెమెరా ఒకటి ఉంది కదా దొరికించుకుంటారు. కానీ అప్పుడు ఆ వైపు లేకపోయినా మనుషులే నిజాయితీగా ఉండేవాళ్ళు. దశరథ మహారాజు నీళ్ళు తీసుకపోయి ఇస్తుంటే చేతులు పట్టుకొని చూస్తారు వాళ్ళు, ఇది నా కొడుకు చేయి కాదు, ఎవరు నువ్వు, నా కొడుకుని ఏం చేసినావు అనేసి తిడతారు. ఇంకా జరిగిన విషయం మహారాజు చెప్తారు. దశరథ మహారాజు చెప్పగానే వాళ్ళు శాపం ఇచ్చిపోతారు. మేము బాధతో పుత్రశోకంతో మేము మరణిస్తున్నాము, నువ్వు కూడా పుత్రశోకంతోనే చనిపోతావు అని శాపం పెట్టి వాళ్ళు చనిపోతారు.
అదే ఇప్పుడు ఎన్ని రోజులు పట్టలేదు చూడండి. ఆయన యంగ్ అంటే యువకుడిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన వృద్ధాప్యంలో జరిగింది. అంటే ఆయన జీవితంలోనే కొంచెం ముందు వెనక జరిగింది. ఆయన చేసిన ఇతరులకి, శ్రవణ కుమారుని తల్లిదండ్రులకి ఏ విధమైన మరణం కలిగిందో దశరథ మహారాజు కూడా పుత్రశోకంతోనే మరణించాడు. రాముడు లేడన్న బాధతోనే ఈయన ఏడ్చుకుంటూ చనిపోయిండు. అంటే మనం ఎవరికి ఏదైతే చేస్తామో అది తిరిగి మన జీవితంలో వస్తుంది. ఇందుకు ఎవ్వరూ బాధ్యులు కాదు. అందుకే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు. అంటే ఈయన అక్కడ వాళ్ళని చంపకపోతే వాళ్ళ శాపం నీకు తగలదు కదా. కాబట్టి మనం ఏది చేస్తే అది తిరిగి మనకే వస్తుంది. అనవసరంగా మనం ఒకరిని నిందించడం తప్పు. బాల్ గోడకు వేస్తే తిరిగి అదే వేగంతో వస్తుంది. చిన్నగా వేస్తే చిన్నగా, వేగంగా వేస్తే వేగంగా. పరిస్థితులు కూడా అంతే, కర్మలు కూడా అంతే, జీవితం కూడా అంతే. నువ్వు ఏది చేస్తే నీకు అది వస్తుంది అని మనకి ఇక్కడ పూర్తి స్పష్టంగా అర్థమవుతుంది. దశరథ మహారాజు దగ్గర మస్తు సంపద ఉంది, అయినా ఆయన చేసిన పని వల్ల ఆయన అదే పనితో చనిపోయిండు. అది గుర్తుకు చేసుకొని చనిపోతాడు. చనిపోయిన తర్వాత 7 రోజులు ప్రయాణం చేసి 8వ రోజు భరత శత్రుఘ్నుడు వచ్చి ఆయనకి అంత్యక్రియలు చేసి, అప్పటికి నన్ను తైలాలల్లా ఇప్పుడు మనం అది దాంట్లో పెడతాం ఫ్రీజర్లో. అప్పుడు అన్ని శరీరానికి తైలాలు, నూనెలు రుద్ది బట్ట చుట్టి పెడితే 8 రోజులు కూడా శరీరము ఖరాబు కాకుండా ఉంది. 8వ నాడు అంత్యక్రియలు జరుగుతాయి. ఆ తర్వాత భరతుడు జరిగిన విషయాన్నంతా తెలుసుకొని తల్లిని కూడా చీదరిస్తాడు. మా అమ్మ ఇంత చేయడం వల్ల నాన్న చనిపోయిండు, రాజ్యం అనాథ అయిపోయింది, అన్నలు అడవికి వెళ్ళిరు అనేసి, ఈ రాజ్యం కోసమా నువ్వు చేసినవా అనేసి కైకేయిని సంతోషపడలే. మా అమ్మ నా రాజ్యం కోసం నన్ను రాజ్యం చేయడానికని సంతోషపడకుండా వెళ్తాడు. అడవికి వెళ్ళి అన్నం మళ్ళీ బతిలాడి తీసుకొద్దామనేసి వెళ్తుంటే ఇక్కడ గుహుడు శృంగబేరపురం వచ్చేవారికి గుహుడు ఎవరో వస్తున్నారు అని ఈయన యుద్ధానికి సిద్ధమవుతాడు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చింది భరతుడు వచ్చిన ఉద్దేశం ఏంటి? రాముణ్ణి తిరిగి తీసుకెళ్దామని అనే ఉద్దేశంతో అంటే మళ్ళీ గుహుడు భరతుడు అందరూ కలిసి చిత్రకూటం పర్వతం పైన ఉన్నారు కదా వీళ్ళు, కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడికి చప్పులతో పరివారము అంటే సైన్యంతో పోతుంటే ఏదో శబ్దం వస్తుంది లక్ష్మణ అంటే ఒక చెట్టు ఎక్కి చూస్తే భరతుడు మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు అన్నా అనేసి లక్ష్మణుడు తొందరపాటు. వస్తున్నది ఎవరు? భరతుడు తమ్ముడే కదా అన్న. అన్ని రోజులు తమ్ముడు గుణం ఏందో తెలుసు కదా, అయినా ఇక్కడ లక్ష్మణుడి తొందరపాటు. అన్న భరతుడు మనని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా మన పైకి యుద్ధానికి వస్తున్నాడు అనేసి రాముడికి చెప్పి, నేను వాళ్ళపైన బాణాలు వేయనా అంటే, వద్దు లక్ష్మణ, వాళ్ళు దేనికి వస్తున్నారో కాసేపు ఆగు, ప్రశాంతంగా ఉండు అని రాముడు ఆపితే ఆగుతాడు. తీరా భరతుడు, గుహుడు, సుమంత్రుడు, జాబాలి అందరూ సైన్యంతో సహా వచ్చి రాముడిని భరతుడు క్షమాపణ కోరి జరిగిన విషయం అంతా చెప్తాడు. ఇందులో నా ప్రమేయం ఏం లేదు అంటే, మా అమ్మ నేను కలిసి ఏం చేయలేదు అనే విషయాన్ని చెప్పి, నువ్వు మళ్ళీ తిరిగి రా అన్న, ఎట్లాగో నాన్న లేడు కదా, నాన్న లేనప్పుడు ఆయన మాటను ఎందుకు నువ్వు పాటించడము, తిరిగి రాజ్యానికి రా అంటాడు. కానీ రాముడు అందుకు ఒప్పుకోడు. జాబాలి ఎంతో ప్రయత్నిస్తాడు కానీ రాముడు ఒప్పుకోడు. అంటే మాట అంటే అది మాట ఇస్తే చనిపోయే వరకు కూడా మనం ఆ మాట మీద నిలబడాలి అని ఇక్కడ కనిపిస్తుంది. మనిషి లేనంత మాత్రాన ఇచ్చిన మాటని తీసేయలేము అని రాముడు, నేను దశరథుని మాటని, నాన్నగారి మాటని కాదనను, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు భరతుడు ఏమంటాడో తెలుసా? మనమైతే ఏం చేస్తాము, ఇక రాజ్యం నాకే వచ్చింది, నేనే రాజునైతా అనుకుంటాడు. కానీ భరతుడు ఆయన కూడా నీ వలే నేను కూడా దీక్ష తీసుకుంటా, 14 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత నువ్వు రాజ్యంలోకి రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తా అంటే, నువ్వు ఏది ఏమైనా 14వ సంవత్సరం నువ్వు రాజ్యానికి అయోధ్య నగరానికి రావాలి. నువ్వు ఎట్లా నార చీరలు కట్టుకొని జింక చర్మం వేసుకొని జటదారి అయి ఉన్నావో అన్న, నేను కూడా అదే తాపస వృత్తిలోనే ఉంటూ ఇక్కడ నగరం బయట నందిగ్రామం అనే చిన్న గ్రామంలో బయట ఉంటూ ఆ సింహాసనం మీద నీ పాదుకలు ఇయ్యన్నా, నేను నీ పాదుకలు పెట్టి పరిపాలన చేస్తా అనేసి రాముడి యొక్క పాదుకలు అంటే చెప్పులు తీసుకొని వెళ్ళి
భరతుడు సింహాసనం మీద పెట్టి రాముడే రాజు, భరతుడు కాదు ఇక్కడ, ఆయన పేరు మీదనే నగరాన్ని 14 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అక్కడ అన్న మీద తమ్ముడికి తమ్ముడి మీద అన్నకున్న ప్రేమ కనబడుతుంది. నువ్వు రాకపోతే నేను చేస్తా అని చెప్తున్నాడు ఇక్కడ భరతుడు. అప్పటి వరకు నేను రాజయ్య ఊళ్ళో ఎగుతా అనట్లేదు. ఆ తర్వాత ఆ మాట తీసుకొని ఆ పాదుకలు తీసుకొని భరతుడు రాజ్యానికి వెళ్తాడు. వీళ్ళు ఆత్రి మహర్షి అనసూయ ఆశ్రమానికి వెళ్తారు. భరద్వాజ ఆశ్రమం నుంచి చిత్రకూటం నుండి ఆత్రి అనసూయ ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ అనసూయాదేవి సీతాదేవికి ఏం హారాలు లేవు కదా, మెడలు ఆభరణాలు ఏం లేవు అనేసి దివ్య వస్త్రాలు ఆభరణాలను సీతకు ఇస్తుంది. కాబట్టి సీత నారచీరలు ఏం కట్టుకోదు. సీతాదేవి ఏదో కొన్ని నగలు వేసుకొని మాత్రం మంచిగానే ఉంటుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత దండకారణ్యంలోకి ప్రవేశం జరుగుతుంది. అక్కడ నుంచి దండకారణ్యంలోకి వెళ్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం. ఏదైనా ఉంటే కమెంట్ పెట్టండి, నేను కూడా చూసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.